నమస్కారం. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులను మీ ముందు నియోజకవర్గాల వారీగా ఉంచే ప్రయత్నంలో భాగమే ఇది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది అనేది మనకి చూచాయిగా తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద సర్వే సంస్థలు కూడా సర్వే చేసి దానికి సంబంధించిన ఫలితాలని ఇప్పటికే చాలా సర్వే సంస్థలు మన ముందు ఉంచినాయి. నియోజకవర్గాల వారీగా పరిస్థితి చూసుకుంటే అక్కడున్న రాజకీయ పరిస్థితులని ఒక రకంగా అంచనా వేసుకుంటే మనం ఈ వస్తున్న సర్వే ఫలితాలకి మనం ఎంతవరకు మ్యాచ్ కాగలుగుతాం అనేది మనం బేరీజ్ వేసుకోవచ్చు. మనం ఈ రోజున పత్తికొండ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు. ప్రధానంగా ముందర ఈ ఎమ్మెల్యే శ్రీదేవి ఏం చేస్తున్నారు అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే దాన్ని బట్టి పత్తికొండ నియోజకవర్గం పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న రాజకీయాలు ఎలా ఉన్నాయనేది మనకి అర్థమవుతుంది. నేను కంగాటి శ్రీదేవి ఏమేం చేస్తున్నారు అనేది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఈమె ఎన్నికైన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు అంటే మొత్తం వైసీపీలో ఉన్న ఇతర నాయకులు ఎవ్వరూ కూడా డెవలప్ కాకుండా, అంటే తనకి రాజకీయ ప్రత్యర్థులు అంటే తన పార్టీలోనే ఎవ్వరూ కూడా తయారు కాకుండా ఒక బృహత్తరమైన ప్లాన్ వేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే వైసీపీలోనే ఉన్న నాయకులని ఈమె అణిచివేయటానికి ప్రధానమైన ఒక ఎజెండా పెట్టుకొని ఉన్నారు. ఆ ఎజెండా ప్రకారమే చాలామందిని అణిచివేశారు, వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బకొట్టారు. ఈ విధంగా సొంత పార్టీ నాయకులని ఎమ్మెల్యే శ్రీదేవి దెబ్బకొట్టారు అనేది వైసీపీ అధిష్టాన వర్గానికి కూడా ఇదే రిపోర్టు వెళ్ళింది. అక్కడ మొత్తం మురళీధర్ రెడ్డి ఈ శ్రీదేవి చేస్తున్న ఈ పనులతోటి చాలా విసిగిపోయి ఉన్నారు. ఆయన దాదాపుగా తిరుగుబాటు ప్రకటించారు. మొత్తం తిరుగుబాటు ప్రకటించి ఆయన వర్గాన్ని ఆయన మెయింటైన్ చేస్తున్నారు. ఇట్లా పత్తికొండ నియోజకవర్గంలో మొత్తం వైసీపీలోనే 3 వర్గాలు ఉంటాయి. ఈ 3 వర్గాలు కూడా ఒకదాన్నొకటి క్లాష్ చేసుకుంటూ వాళ్ళ మోటివ్ ఏంటి అంటే వాళ్ళ చేతుల్లోనే, అంటే వాళ్ళ వర్గం చేతుల్లోనే రాజ్యాధికారం ఉండాలి అన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు దారితీస్తున్నాయి అంటే ఏ వర్గానికి బలం ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఆ వర్గం వాళ్ళు అక్రమాలు చేస్తుంటారు. ఇది పత్తికొండ నియోజకవర్గంలో జరుగుతున్నది. అంటే ఇప్పుడు కంగాటి శ్రీదేవి వర్గం బలంగా ఉన్న గ్రామాల్లో అక్కడ వాళ్ళు కమిషన్లు వసూలు చేయటం, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయటం, ఎర్రమట్టి తరలించటం, ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. ఇంకొక వర్గం బలంగా ఉన్న చోట వాళ్ళు చేసుకుంటారు. ఈ విధంగా అంటే ప్రకృతి వనరులని వాళ్ళని దోపిడీ చేయటంలో మొత్తం అన్ని వర్గాలు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నాయి. ఇది ఇక్కడ మొత్తం పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీలో జరుగుతున్న రాజకీయం. ఈ రాజకీయం కొంతసేపు పక్కన పెడితే ప్రజల పరిస్థితి ఎలా ఉంది? 3 ముఠాలు కొట్టుకుంటూ ఉంటే అధికార పార్టీలో ఉన్న 3 ముఠాలు ఇంకా ప్రజలకి సాయం చేసేదెవరు? ప్రజలకు కావాల్సిన అభివృద్ధిని ఇచ్చేదెవరు? ప్రజలకు కావాల్సిన స్కీమ్స్ లేకపోతే తాగునీరు సాగునీరు అందించే స్కీమ్స్ని అమలు చేసేది ఎవరు? ప్రభుత్వము, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అక్కడ అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలని ఆపేసి వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని గమ్మునుండాలని వాళ్ళు చెప్తున్నారు. అదే పరిస్థితి పత్తికొండలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నది. ఏమన్నా స్థానిక నాయకులు వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు ఏదన్నా సౌకర్యం కల్పిద్దాము అని చేసే ప్రయత్నం కూడా లేదు ఇక్కడ. అటువంటి ప్రయత్నం చేసే నాయకులు కూడా లేకపోవటం అనేది
పత్తికొండ నియోజకవర్గంలో స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మొత్తం అసలు ఇక్కడ తాగునీటి సమస్య అయితే చాలా తీవ్రంగా ఉంది. పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ బోర్ల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది. మొత్తం ఇక్కడ హంద్రీనీవా కాలువ నుంచి కృష్ణా జలాలు ఇవ్వాలి, ఇచ్చి వాటిని 68 చెరువులతో ఆ లిఫ్ట్ చేసి 68 చెరువులకి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఒక 65% పనులు పూర్తయినాయి ఆ తెలుగుదేశం హయాంలో. మిగిలిన 35% పనులు చేయటానికి ఈ 5 సంవత్సరాల్లో ఎవ్వరూ కూడా శ్రద్ధ తీసుకోలేదు. అవన్నీ కూడా నిలిచిపోయినాయి. అదేవిధంగా హంద్రీనీవా ప్రాజెక్టు పందికోన రిజర్వాయర్ కుడి ఎడమ కాలువల కింద పత్తికొండ ఆలూరు నియోజకవర్గాల్లో 80,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి. అయితే ప్రస్తుతం 15 నుంచి 20,000 ఎకరాలకు కూడా రావట్లేదు. పెండింగ్ పనులు పూర్తి చేస్తే మిగిలిన ఆయకట్టుకి వాటర్ వస్తుంది. అక్కడ మధ్యలో ఉన్న గ్రామాలకి తాగునీటిని సరఫరా కూడా చేయొచ్చు, కానీ అటువంటి పనులు ఏమీ చేయట్లేదు. పత్తికొండ పట్టణంతో సహా 85% గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. ఇది ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న ఇబ్బంది. మొత్తం ఇక్కడ మరి మిగిలిన ఏం చేస్తారు అంటే, ఇక్కడంతా టమాటా రైతులు ఉన్నారు, వాళ్ళు సమస్యల్లో ఉన్నారు. అందరూ ఈ నకిలీ విత్తనాలు, ఈ మాఫియా అంతా ఇక్కడ చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది. చివరికి ఏమైంది అంటే రైతు కూలీలు వీళ్ళందరూ కూడా ఇక్కడ పనులు దొరక్క బెంగళూరు, హైదరాబాదు వలస వెళ్ళే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మొత్తం అసలు ఈ అప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు ఇంకా అసలు అక్కడ ఉన్న పొలాలను కూడా ఏదో చీపుగా అమ్మేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అంటే అంత దారుణమైన పరిస్థితుల్లో రైతులు చిక్కుకొని ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ రైతు కూలీలు లేదు ఉపాధి కోసం వెతికే వాళ్ళని ఆదుకునే నాథుడే కరువయ్యాడు. మొత్తం రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉన్నా పత్తికొండ నియోజకవర్గంలో ఈ శాతం, ఇటువంటి వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ప్రజల్లో దాదాపుగా వైసీపీ మీద వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ వ్యతిరేకతని అంటే పోలింగ్ బూత్ వరకు వెళ్ళనిస్తారా, మధ్యలోనే ఈ వైసీపీ ముఠాలన్నీ కలిసి అడ్డుకుంటాయా అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఈ సమస్యని అధిగమించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంటుంది. మరొక నియోజకవర్గంలో సామాజిక రాజకీయ విశ్లేషణలు చేసేందుకు మళ్ళీ కలుస్తాం. నమస్కారం.